హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డీకే తెలుగు ట్యుటోరియల్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే మనం పేపాల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, బ్యాంక్ అకౌంట్ ఎలా లింక్ చేసుకోవాలి అనేది ఈరోజు టాపిక్లో చూద్దాం. ఈ పేపాల్ అనేది మన ఇంటర్నేషనల్ వైడ్గా ఎక్కడి నుంచైనా మనం ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. ఇదేంటంటే మన పేటిఎం, గూగుల్ పే ఈ విధంగా కాకుండా ఈ పేపాల్ అనేది ఏంటంటే మన ఇంటర్నేషనల్ వైడ్గా మనం ఎక్కడి నుంచైనా మనీ రిసీవ్ చేసుకోవచ్చు, మనీ సెండ్ చేయొచ్చు అనమాట. సో దీని గురించి ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. ఇప్పుడు మనం ఏంటంటే సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ ఇండివిజువల్ అకౌంట్ కాకుండా బిజినెస్ అకౌంట్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బిజినెస్ అకౌంట్ టైప్ ఉంది కదా, వైఆ ఈమెయిల్ అని ఇచ్చిండు పైన, కింద 0 to 250K అనేసి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్లిక్ చేశారంటే మనకు ఈ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈమెయిల్, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఏంటంటే ఈమెయిల్ అనేది మనకు ఇంటర్నేషనల్ ఇది ట్రాన్సాక్షన్ గురించి, అంటే మనకు ఎక్కడి నుంచి మనకు అమౌంట్ రిసీవ్ చేసుకోవాలని ఏం చేయాలనే కానీ ఈ ఈమెయిల్తోనే మనం రిసీవ్ చేసుకోగలుగుతాము. సో ఈ ఈమెయిల్ అనేది మీరు చాలా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసి మీకు పాస్వర్డ్ అనేది మీకు చాలా బాగా గుర్తుండేడుగా, మీకు ఏదైతే బాగా గుర్తుంటుందో అది పాస్వర్డ్ అయితే ఇచ్చుకోండి. తర్వాత సబ్మిట్ అనేసి క్లిక్ చేయండి. అంటే బిజినెస్ టైప్ అనేది కదా, బిజినెస్ టైప్లో వచ్చేసి ఇప్పుడు ఇండివిజువల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఏమైందంటే ఇక్కడ ఇండివిజువల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా మనం ఇండివిజువల్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే మన ఇక్కడ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ కీవర్డ్స్ అని ఉంది కదా, దానికి వచ్చేసి ఈ విధంగా కంప్యూటర్ నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అనేసి ప్రొడక్ట్ సర్వీస్ కీవర్డ్స్లో ఇచ్చేసి పర్పస్ కోడ్ వచ్చేసి P0806 అనేసి అదర్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అని ఉంది కదా, ఈ కోడ్ అయితే గుర్తుపెట్టుకోండి మీరు. తర్వాత మన పాన్ కార్డ్ అయితే పాన్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ పేరు, ఏ పేరు అయితే మీకు షో అవ్వాలను, అంటే మీ కస్టమర్కి మీ ఏ పేరు అయితే ఇవ్వాలనుకో, అంటే వాళ్ళకి మీ పేరు ఏదైతే కనపడాలనుకుంటున్నారో అదైతే ఇచ్చేయాలన్నమాట ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే సబ్మిట్ అనేసి క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మన ఫస్ట్ నేము, మీ పేరు ఏదైతే అది ఇచ్చేసింది. ఇంకా లాస్ట్ నేము మీ ఇంటి పేరు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మిడిల్ నేమ్ ఏం అవసరం లేదు, అది ఆప్షనల్, దాన్ని వదిలేయచ్చు, ఏం కాదు. నెక్స్ట్ ఏంటంటే నేషనాలిటీ అనేసి ఇండియా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే మన డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే పిన్ కోడ్, మన పిన్ కోడ్ ఇచ్చేసి, అంటే మన ఉంటుంది కదా మన జిప్ కోడ్ అనేసి ఉంటుంది కదా, ఆ నెంబరు, ఏ నెంబర్ అయితే ఆ నెంబరు మనం ఇక్కడ ఎంటర్ చేసేసి నెక్స్ట్ ఏంటంటే అడ్రస్ లైన్లోకి వెళ్ళాల్సిందనమాట. అడ్రస్ అంటే మన అకౌంట్లో ఏదైతే మన అడ్రస్ ఇచ్చి ఉంటామో సేమ్ అదే అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేసేసి, తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కింద ఉంది కదా, అది డాలర్లోనే ఉండిచ్చేసేయండి. నెక్స్ట్ ఈ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ గూడ్స్ అనేసి సర్వీస్ అనేసి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అనేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ హౌ వుడ్ యూ లైక్ టు సెల్ అని ఉంది కదా, ఈ 3 ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మనం ఈ మూడిట్లో ఏ విధంగా అయినా మనం చేస్తామని చెప్పి. ఇక్కడ వచ్చేసి హౌ డూ యూ కస్టమర్స్ పర్చేజ్ యువర్ ప్రొడక్ట్స్ అని ఉంది కదా, ఈ 2 ఆప్షన్లు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇది
ఏంటంటే మనకు జస్ట్ ఓన్లీ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ కిందకు వచ్చేసి స్టార్ట్ సెటప్ అనేసి క్లిక్ చేసి ఇవ్వాలన్నమాట. ఓకే, ఇప్పుడైతే మన అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయి హోమ్లోకి వెళ్ళిపోతుంది. చూసారా, వెల్కమ్ టు ద పేపాల్ కామర్స్ ప్లాట్ఫామ్ వేర్ యూ విల్ ఫైండ్ టూల్స్ దట్ యూ కెన్ హెల్ప్ యువర్ బిజినెస్ గ్రో అండ్ సక్సీడ్ అనేసి వచ్చింది కదా. ఓకే అని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనం ఏంటంటే నెక్స్ట్ కింద ఇవన్నీ ఉన్నాయి కదా మీకు క్విక్ లింక్స్ అనేసి, మీరు ఈ విధంగా లింక్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. లింక్స్ అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇన్వాయిసింగ్ లింక్ అని, మీ రిక్వెస్ట్ పేమెంట్ లింక్ అని, సెండ్ పేమెంట్స్, ఇక్కడ PayPal.me అనేది కదా, ఆ విధంగా లింక్స్ అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. యాక్టివిటీ మీరు ఎంత డబ్బులు వచ్చినా ఏంటి అనేసి యాక్టివిటీలో చూసుకోవచ్చు. ఇంకా గెట్ అండ్ పేడ్ ఉంది కదా, ఇక్కడ మనం పేమెంట్ మెథడ్, ఇన్వాయిసింగ్, మేక్ పేమెంట్స్, యాక్సెప్ట్ పేమెంట్స్ ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనం కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసామంటే మనకు ఇంకా వేరే ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ అయితే ఇక్కడ ఉంది కదా, సెటప్ పేపాల్ చెక్అవుట్ విత్ క్విక్ సెటప్ ఫర్ ఇండివిజువల్ ఐటమ్స్ అనేసి, ఇదేం అవసరం లేదు. ఇంకా కొంచెం కిందికి రండి, ఇక్కడ ప్లీజ్ ప్రొవైడ్ యువర్ GST ఉంది కదా, అది అవసరం లేదు మనకు, ఎందుకంటే మనది ఇండివిజువల్ అకౌంట్. GST యూ హ్యావ్ ఎన్ అకౌంట్ అలర్ట్స్ అని ఉంది కదా, ఇది కాకుండా ఫస్ట్ మనం జీమెయిల్లోకి వెళ్ళేసి మన జీమెయిల్లో కన్ఫర్మేషన్ ఈమెయిల్ అయితే వచ్చి ఉంటుంది అనమాట. దాంట్లోకి వెళ్ళేసి గెట్ స్టార్టెడ్ నౌ అనేసి క్లిక్ చేయాలన్నమాట. అప్పుడైతే మన పేపాల్ అకౌంట్ కన్ఫర్మ్ అయిపోతుంది. మన ఈమెయిల్ కాదనేసి వాళ్ళు జస్ట్ ఒక కన్ఫర్మేషన్ ఈమెయిల్ అయితే పంపిస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మీ పాస్వర్డ్ అడుగుతుంది, మీ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి మీరు డైరెక్ట్గా మీ అకౌంట్లోకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు ఏంటంటే మన హోమ్ పేజ్లోకి వచ్చేసాము. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మనం స్క్రోల్ కిందికి వచ్చామంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ ప్లీజ్ ప్రొవైడ్ యువర్ GST అని ఉంది కదా, అది అవసరం లేదు, ఎందుకంటే ఇది మనది ఇండివిజువల్ అకౌంట్ కాబట్టి అవసరం లేదు. ఇది ఉంది కదా, యూ హ్యావ్ ఎన్ అకౌంట్ అలర్ట్స్ అని, ఇది వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనం అకౌంట్ డీటెయిల్స్ అన్నీ దీంట్లోనే ఇవ్వాలన్నమాట. ఓకే, యూ హ్యావ్ ఎనీ అకౌంట్ డీటెయిల్స్ అనేసి డీటెయిల్స్ అనేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లీజ్ వెరిఫై యువర్ ఇన్ఫర్మేషన్ అని వచ్చింది. ఓకే, గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మనం ఇక్కడ అకౌంట్ అని ఉంది కదా, పర్పస్ కోడ్ యాడ్ బ్యాంక్ అనేసి యాడ్ బ్యాంక్ అకౌంట్, గో టు వెరిఫికేషన్ అనేసి క్లిక్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసారా, మనకు $లో నుంచి మన ఇండియన్ రూపీస్కి అయితే కన్వర్ట్ అవుతుంది అనమాట అమౌంట్. ఇక్కడ లింక్ న్యూ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, దానికి ఇక్కడ మన IFSC కోడ్, నెక్స్ట్ ఏంటంటే మన అకౌంట్ నెంబర్. ఓకే, ఇవి రెండు మీ కరెక్ట్ అకౌంట్ నెంబరు, మీ IFSC అనేసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు మన అడ్రస్ అంతా టైప్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ హౌ టు కన్ఫర్మ్ యువర్ బ్యాంక్ అకౌంట్ అనేసి వచ్చింది కదా, సీ ద ఎక్స్ట్రా అమౌంట్స్ డిపాజిటెడ్. వాళ్ళు ఏంటంటే మనకు ఒక కన్ఫర్మేషన్ అమౌంట్ పంపిస్తారనమాట మన బ్యాంకుకు. అంటే లెస్ దెన్ ₹1.50 కానీ, అంటే దానికంటే తక్కువ అమౌంట్ పంపిస్తారు.
ఒక అంటే 1 రూపీ 10 ఫిల్స్ కానీ 20 ఫిల్స్ కానీ ఇలా పంపిస్తే వాళ్ళు ఎంత అమౌంట్ పంపించారనేది మళ్ళీ అంటే 4-5 వర్కింగ్ డేస్లో మనకు ఆ అమౌంట్ అనేది మన అకౌంట్కి వస్తుంది. ఆ అకౌంట్లో చెక్ చేసుకున్న తర్వాత మన ఆన్లైన్లో కానీ చెక్ చేసుకోవచ్చు, లేదంటే బ్యాంక్ వెళ్ళైనా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చేసి మనం ఇక్కడ కిందికి వచ్చితే చూడండి కన్ఫర్మేషన్ పెండింగ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసామంటే అమౌంట్ ఎంత వచ్చింది అమౌంట్ అక్కడ ఎంటర్ చేసేసామంటే మనకు మన అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా, మన అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. మీరు ఇంకా ఇక్కడ కావాలంటే మీ లింక్ ఏ న్యూ బ్యాంక్ అకౌంట్స్ అనేసి ఇచ్చుకోవచ్చు. ఇక్కడ కార్డ్స్ లింక్ ఏ న్యూ కార్డ్స్ అని ఉంది కదా, అంటే మీ డెబిట్ కార్డ్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ ఇలా ఏమున్నా మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మనం హోమ్ బటన్ ప్రెస్ చేసామంటే మన అకౌంట్ అనేది మన డాష్ బోర్డ్ అనేది ఇలా ఈ విధంగా అయితే ఉంటుంది. చూసారా నోటిఫికేషన్ ఇందాక 3 నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఖాళీ GST అని ఉంది, అది మనకు అవసరం లేదు. చూడండి ఇక్కడ మనం క్విక్ లింక్స్ అని ఉంది కదా, యాప్ సెంటర్, ఇన్వాయిసింగ్, రిక్వెస్ట్ పేమెంట్, సెండ్ పేమెంట్స్, పేపాల్ మీ అంటే మనం ఈ లింక్ అనేసి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఆల్ ట్రాన్సాక్షన్స్ యాక్టివిటీలోకి వెళ్ళి ఆల్ ట్రాన్సాక్షన్లోకి వెళ్ళామంటే మనం ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి, ఎప్పుడు వచ్చినాయి, ఎలా వచ్చినాయి, ఏ కంపెనీ నుంచి వచ్చినాయి, ఈ విధంగా అన్నీ మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ విధంగా హోమ్లోకి వెళ్ళేసి చూడండి యాప్ సెంటర్, పేపాల్ చెక్అవుట్, ఇన్వాయిసింగ్, పేపాల్.me ఇవన్నీ మనం లింక్స్, సబ్స్క్రిప్షన్స్ ఇవన్నీ లింక్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇవంతా పెద్ద అవసరం లేదు, కాకపోతే మనం ఈ లింక్స్ అనేది పేపాల్.me అని ఉంది కదా థర్డ్ ఆప్షన్, ఇది క్లిక్ చేసుకు ఇది క్రియేట్ చేసుకొని మనం మన ఫ్రెండ్స్కి కానీ వాళ్ళకి ఇలా పంపిస్తే దాని ద్వారా వాళ్ళు మనకు అమౌంట్ పే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా, జస్ట్ ఇప్పుడు ఏంటంటే మన పేపాల్ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇంకా 4-5 డేస్లో మనకు అమౌంట్ అయితే వాళ్ళు పంపిస్తారు. పేపాల్ పంపించిన తర్వాత మనం ఆ అమౌంట్ అయితే ఇక్కడ కన్ఫర్మేషన్ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి కన్ఫర్మేషన్ చేసామంటే మన అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోతుంది.